ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం. ఈరోజు సింహరాశి వారి గురించి తెలుసుకుందాం. ఫిబ్రవరి 3వ తేదీన సింహరాశి వారికి సూర్యుడు, కుజుడు, బుధుడు, శుక్రుడు కలయికలతో చతుర్గ్రాహి యోగం ఏర్పడుతుంది. ఈ గ్రహం వలన ఈ రాశి వారికి అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. ఈ సందర్భంగా సింహరాశి వారికి ఎలాంటి శుభ ఫలితాలు రానున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. అలాగే పూర్తి గోచార ఫలితాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోని వారు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. వీరి యొక్క సెల్ నెంబర్ 9908933760. నెంబర్ 1 స్త్రీ పురుష వశీకరణ స్పెషలిస్ట్. భార్యాభర్తల వద్ద కలహాలు రావడం, ప్రేమించుకున్న వారు దూరం అవ్వడం, మనశ్శాంతి లేకపోవడం, శత్రుపీడ, నెరఘోష, నాగదోషం, శత్రు ప్రయోగాలు, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, మానసిక సమస్యలు మరియు ఎటువంటి సమస్యలకైనా శాశ్వతమైన పరిష్కారం చూపబడును. స్త్రీ మరియు పురుష వశీకరణ చేయబడును. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కార మార్గం చూపబడును. గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. ఫోన్లో చెప్పబడును. నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి, మీకు పరిష్కారం అనేది వెంటనే దొరుకుతుంది. ఎలాంటి సమస్యకైనా పరిష్కారం ఈ గురూజీ చెప్పగలుగుతారు. ఈ 4 గ్రహాలతో పాటు మరోవైపు శనిదేవుడు మీకు ఈ రాశివారిలో సంచరిస్తున్నాడు. అంతేకాదు బుధుడు, శుక్రుడు కలయికలతో శ్రీ లక్ష్మీనారాయణ రాజయోగం ఏర్పడుతుంది. సూర్యుడు, బుధుడు కలయికలతో బుధాదిత్య యోగం కూడా ఏర్పడుతుంది. ఈ శక్తివంతమైన యోగాల వల్ల ఈ రాశి వారికి విజయం అనేది సాధిస్తారు. అలాగే సింహరాశి వారికి ఎలాంటి ఫలితాలు రానున్నాయో ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు మనము తెలుసుకుందాం. ఫిబ్రవరి 3 నుండి శుభప్రదంగా ఉంటుంది. ఈ నెలలో మీరు అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తి చేస్తారు. విదేశాలలో ఉండే వ్యక్తులకు శుభవార్తలు వినబోతున్నారు. విధంగా విదేశాల్లో స్థిరపడిన వ్యక్తులు, వారి వల్ల సింహరాశి వ్యక్తులు చాలా సంతోషంగా ఉంటారు. మీ కుటుంబ జీవితంలో వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఈ కాలంలో మీరు చాలా ఉత్సాహంగా ఉంటారు. ముఖ్యంగా ఈ రోజు నుండి వ్యాపార సంబంధిత ప్రయాణాలు విజయవంతంగా అవుతాయి. స్నేహితులు, బంధువులు, కుటుంబ సభ్యులతో మీరు సంబంధాలు స్నేహపూర్వకంగా మారుతాయి. వారితో ఓపికతో, సంతోషంగా, సహనంతో మాట్లాడుతారు. వారి వల్ల ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మీరు సంతోషంగా ఉంటారు. ముఖ్యంగా ఈ రోజున ఇంట్లో శుభకార్యం గురించి చర్చిస్తారు. త్వరలోనే శుభకార్యం జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. మీ కుటుంబ సభ్యుల ఆరోగ్యం అంతా బాగుంటుంది. ముఖ్యంగా సింహరాశి వ్యక్తి ఆరోగ్యం చాలా అనుకూలంగా ఉంటుంది. ఎలాంటి ఇబ్బందులు లేకుండా మీ జీవితం అనేది కొనసాగుతుంది. విద్యార్థులకు అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. అనుకున్న ఫలితాలకు ఖచ్చితంగా రీచ్ అవుతారు. మీ ప్రియమైన వారితో విభేదాలు ఉన్నట్లయితే ఇప్పుడు వాటిని తొలగించే శక్తి మీ చుట్టూ ఉన్న గ్రహాల వల్ల అవుతుంది. అయితే మీ భాగస్వామితో సంతోషంగా గడిపే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కాస్త సమయం తీసుకొని మీ భాగస్వామితో సమయం గడపండి. మీరు కోరుకున్న ఫలితాలు సాధించడానికి మరింత కష్టపడాల్సి ఉంటుంది. ఈ కాలంలో వ్యాపారవేత్తలకు అనేక ఖర్చులు పెరిగే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు మీ కెరీర్ గురించి చాలా జాగ్రత్త తీసుకోవాలి. ఎందుకంటే కొంతమంది వ్యక్తులు మీ జీవితం అనేది నాశనం కోరుకునే వ్యక్తులు చాలా ఉన్నారు, మీ చుట్టూ ఉన్నారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మీ ప్రేమ సంబంధాలు మరింత మెరుగుపడతాయి. ముఖ్యంగా ఈ రోజున శక్తి సామర్థ్యాల మేరకు దాన ధర్మాలు చేయండి. కొత్త విషయాలను నేర్చుకోవడానికి ఆసక్తి కలిగి ఉండండి. మీ ఇంట్లో ఆహ్లాదమైన వాతావరణం ఉండడం వలన కుటుంబ సభ్యులతో మీరు కూడా సంతోషంగా సమయం గడుపుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. గతంలో ఉన్న అప్పులన్నీ తీరిపోయే మార్గాలు తలుపు తెరుచుకుంటాయి. దాని వలన మీరు ఎంతో సంతోషంగా ఉంటారు.
వ్యాపారవేత్తలకు ఈ నెలలో మెరుగైన లాభాలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎలాంటి వ్యాపారం చేస్తే ఏ విధంగా లాభాలు వస్తాయి, ఎలాంటి సమయంలో పెట్టుబడి పెట్టాలి, అలాగే ఎలాంటి వ్యాపారానికి ఎంతవరకు పెట్టుబడి పెట్టాలని సరియైన ఆలోచనలతో ముందుకు వెళ్తారు. కాబట్టి నష్టాలు అనేవి కాస్త తగ్గుతాయి. పాత స్నేహితులు మీకు ఒక ఫోన్ కాల్ చేస్తారు. అలాంటి అవకాశం వస్తుంది. వారితో సంతోషంగా కాస్త సమయం గడుపుతారు. ఈ రోజున శుభ ఫలితాలు రావడంతో నిరుద్యోగులకు ఉద్యోగం గురించి చింతలన్నీ తొలగిపోయి ఉద్యోగం కోసం ప్రయత్నించే వారికి ఖచ్చితంగా ఉద్యోగం దొరుకుతుంది. మీ ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. చట్టపరమైన విషయాలలో మీకు అనుకూలంగా రానున్నాయి. జీవితాన్ని ఆస్వాదించడానికి ఇది సరియైన సమయం. అయితే కుటుంబంలో సంతోషంగా ఉండడంతో మీ పిల్లల వైపు నుండి కూడా చాలా సానుకూల ఫలితాలు వస్తాయి. బుధుడు రవి బలం వలన వీరికి ఆరోగ్య సమస్యలనేవి అన్నీ తీరిపోతాయి. ముఖ్యంగా వీరు అనుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి. ఏ పనినైనా మొదలుపెట్టినట్టయితే అది ఖచ్చితంగా పూర్తి అయ్యే వరకు ఈ సింహరాశి వ్యక్తులు అస్సలు వదలరు. అలాగే ఆ గ్రహాల వలన త్వరగానే పూర్తి అవుతాయి. బాధలు తొలగిపోయి ఆనందంగా ఉంటారు. ఎన్నో కష్టాలు, బాధలు, ఆర్థికంగా నష్టాలు చూశారు. అవన్నీ ఇప్పుడు రికవర్ అయ్యి మీకు సంతోషం అనేది ఉంటుంది. ఆర్థికంగా ఎన్నో లాభాలు వస్తాయి. మీరు చేసే ప్రతి పని కష్టానికి ఫలితం ఖచ్చితంగా వస్తుంది. వారం కన్నా ఇప్పుడు అంతా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా ఫిబ్రవరి 3వ తేదీ నుండి సింహరాశి వ్యక్తులు ఏది అనుకున్నా ఖచ్చితంగా నెరవేరే వరకు అస్సలు వదిలిపెట్టరు. అలాంటి పట్టుదలతో సింహరాశి వ్యక్తులు ముందడుగు వేస్తారు. రికవరీ ఈ రెండు గ్రహాలు అంతా అనుకూలంగా ఉండేలా చూస్తారు. గతంలో చాలా బాధపడ్డారు, ఎన్నో కోల్పోయారు. వాటన్నిటికీ ఇప్పుడు తొలగిపోయి మంచి సమాధానం వచ్చే వరకు వీరు పట్టుదలతో ఉంటారు. వ్యాపారం అంతా అనుకూలంగానే ఉంటుంది. ఉద్యోగం చేసేవారికి మంచి అవకాశాలు వస్తాయి. పై అధికారులతో ప్రశంసలు అందుకుంటారు. చిన్న చిన్న వ్యాపారాల్లో ఉన్నవారికి కూడా అంతా శుభమే జరుగుతుంది. ఇక ప్రేమలో ఉన్నవారికి ప్రేమ జీవితం అనేది ఈ 2 రోజుల్లో చాలా ఆనందంగా ఉంటారు. మంచి నిర్ణయాలతో ప్రేమికులు ఆనందంగా ఉంటారు. అలాగే భవిష్యత్తు ప్రణాళికలు వేసుకొని జీవితంలో స్థిరపడడానికి చర్చించుకుంటారు. ఈ నెగిటివ్ ఆలోచనలు మొత్తం తొలగిపోయి మంచి నిర్ణయాలు తీసుకుంటారు. మంచి ఆలోచనలతో ముందుకు వెళ్తారు. మానసిక ఇబ్బందులనేవి ఈ రోజు నుండి తొలగిపోయి ప్రశాంతంగా ఉంటారు. గతంలో ముఖ్యంగా గత వారం మీరు చాలా మానసిక ఇబ్బంది పడ్డారు. అవన్నీ ఇప్పుడు తొలగిపోయి ఆనందంగా ఉండే సమయం వచ్చింది. ముఖ్యంగా సింహరాశి వ్యక్తులు మానసిక ఒత్తిడి, ప్రశాంతత లేనట్లయితే, కుటుంబంలో చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నవారు ఈ రోజు నుండి మీరు శివునికి ప్రతిరోజు నీటితో అభిషేకం చేయండి. దీనివలన మనసు అనేది ప్రశాంతంగా ఉంటుంది. మీరు చేసే పని వృత్తిలో ఉన్నవారు ప్రశాంతంగా మీ పని అనేది కొనసాగుతుంది, పూర్తి చేస్తారు. ఆరోగ్యం, ప్రియ జీవితం, వ్యాపారం అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది.